50 లక్షల మంది నిరుద్యోగులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ వల్లనే ఈ రోజు ఉన్నటువంటి సర్కారు కూలిపోయింది కాబట్టి వాళ్ళ యొక్క సమస్యల మీద పరిష్కారం ప్రభుత్వం ఉండాలనేది మేము చెప్తున్నారు. ఇప్పుడు తమ్ముడు మేము క్లియర్ గా మీకు అర్థం కాలేదా? రేపు ఒక గ్యాలరీ సపరేట్ ఇచ్చామంటే మీకు అర్థమైంది. మేము అధికార ప్రతినిధి అయినా మాకు ఎంట్రీ లేదు తెలుసా అండి. అంటే మీరు అర్థం చేస్తుంది, మేము పార్టీ లైవ్ మొత్తము ప్రజలలో తీసుకెళ్ళినాము, లైవ్ లో డిస్కషన్ చేసి ఒక్క నిమిషం కడుపుల కత్తెర్లు పెట్టుకోవద్దు అనేది అది కడుపుల కత్తెర్లు బీజేపీ పార్టీ పెట్టుకుంటది. ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీకి అట్లా ఉండదు. మీరు ఒక్క నిమిషం వినండి. నేను అనేది ఏంటంటే కడుపుల కత్తెర్లు పెట్టుకొని ఇలాంటివి పెట్టుకొని కక్షలు పెంచుకోవడానికి ప్రభుత్వం 10 సంవత్సరాలు కష్టపడలేదు. తెలంగాణ ప్రజలు అట్లా ఇవ్వలేదు మాకు. మేము అనేది ఏంటంటే ఏదో పెట్టుకున్నా ప్రజల కోసం మీకు ఒకటే క్లియర్ చెప్పినాం తమ్ముడు. వాళ్ళ కోసం ఒక గ్యాలరీ సపరేట్ గా పెట్టినాము, మీకు మేనిఫెస్టోలో పెట్టినాం. మీరు చూసింది కదా 250 గజాల ప్లేస్ అన్నాము, వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం అని చెప్పినాము. ఇప్పుడు మీరు ఇంకా గవర్నమెంట్ ప్రమాణ స్వీకారమే కాలేదు, ముందే మీరు ఇట్లా చేస్తున్నారంటే మేము ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే అట్లీస్ట్ రేపు గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత చెప్పింది సపోర్ట్ చేయలే కదా ఇట్లా అన్నది. ఆగండి, 100% మీరు ఒక్కరే కాదు, ఎంతో బలిదానాల కోసం వచ్చిన తెలంగాణని మేము 100% మేము వాళ్ళకి ఫుల్ఫిల్ చేసే బాధ్యత మాది. మీరు ఒకటి వినండి. ఇందులో ఒక పాయింట్ యాడ్ చేస్తున్నా, మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి. తర్వాత అడగండి, రాగండి. మీరు క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పడానికి కాదు, నా వర్షన్ వచ్చింది నేను చెప్తున్నాను. చాలా ఇచ్చారు మీకు రాజేష్ గారు, 2 టైమ్స్ ఇచ్చారు. ఒక నిమిషం, నేను అనేది ఏంటంటే ఈ రోజు ప్రగతి భవన్ ని కూడా ప్రజాభవన్ చేయబోతున్నాం. బారికేడ్స్ కూడా తొలగించింది. ఇది ప్రజల కోసము, మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించి మేము పనిచేసి ఒక సేవకులాగా పనిచేస్తాం తప్ప మేమేదో అది కాదు. మేమేదో ఫస్ట్ 6 సంతకాలు పెట్టబోతున్నాం. మాకు తెలుసు దేని మాకు ప్రజలు మాకు ఆశీర్వదించి ఓటేసిండ్రు. మా మీద ఒక పెద్ద వాళ్ళు ఒక బాధ్యత అప్పచెప్పిండ్రు. 6 గ్యారెంటీల మీద సంతకాలు పెడతాం. ఇచ్చిన ప్రతి 5 సంవత్సరాల లోపల ఇచ్చిన ప్రతిది కూడా మేము తూచత తప్పకుండా పాటిస్తాం. కాబట్టి మీరు మీతో సలహాలు తీసుకున్నంత కాదు, మేము మాకు ప్రజలు ఆల్రెడీ చెప్పిండ్రు. ప్రజల నోటీస్ కి మాకు వచ్చింది. ఎందుకంటే ఒక నిమిషం అవకాశం వచ్చిందండి, అది మంచితనం కాదు. మీరు అర్థం చేసుకోండి. సమాధానం చెప్పమనట్లేదు, క్లారిఫికేషన్ అడుగుతున్నా. చెప్పాల్సిన అవసరం లేదు. మేము తెలంగాణ ప్రజలకు చేసుకోయినా నేను ఏం మాట్లాడినా మళ్ళీ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. మీరు డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే మేము చెప్పాల్సిన చాలా ఉన్నాయి తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. డెఫినెట్ గా ప్రతి ఒక్క విషయంలో, విద్యార్థుల విషయంలో తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, తప్పకుండా అది ఫుల్ఫిల్ చేస్తాం మేము. ఎందుకంటే అది మేము ఈ కోదండరాం గారికి కనీసం ఇలా బీఆర్ఎస్ పట్టించుకోలేదండి. ఇలా కోదండరాం గారికి మేము ఎందుకు ప్రాధాన్యత ఇస్తా అని చెప్తున్నాము. ఇవాళ ఎందుకు అతని ఉద్యమకారుల తరపున పెట్టాలా, లేకపోతే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలా, ఏది ఇస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇలా ఉద్యమకారులను మేము వదలట్లేదు. ఇలా ఉద్యమం చేసిన టీజేఎస్ నాయకుడు పాపం ఆయన ఉద్యమము ఇలా కోదండరాం గారు వస్తేనే కేసీఆర్ గారు వచ్చే పరిస్థితిలో ఉండే ఉద్యమం అప్పుడు. కానీ ఇలా ఉద్యమ నాయకులను ఎక్కడ తుంగలో దొక్కిందని తెలీదా? మేము అలాంటి తప్పులు చేయము, మాకు అంత అవసరం లేదు. మాది కుటుంబ పాలన కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీని త్యాగశీలం అంటే త్యాగం. 2 సార్లు రాహుల్ గాంధీ అదే అండి, మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటారు. కానీ నేనేం చెప్తున్నా అంటే గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందుకనే రాజు గారు అందుకనే విస్మరించారు కాబట్టి ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్